శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా భాగవత రచనారంభము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. సూతుడు చెబుతూ ఉన్నాడు, పుణ్యకర్మలను వానిని ఆచరించు వారిని కీర్తించుట జరుగుతావున దేవుడు వ్యక్తమగుచుండును. దేవుని చరిత్రము అనగా పుణ్యాత్ముల చరిత్రమే, అది ఏ భాగవతము. ఈ గ్రంథము దేవునితో సమానము, పురాణములన్నిటిలో మేలైనది. దీనివలన లోకమునకు కలుగు మేలు గమనించి ప్రేమతో వ్యాసుడు రచించెను. కనుక అతడును భగవానుని వ్యక్తస్వరూపమే. వ్యాస మహర్షి కూడా భగవంతుడు వ్యక్తస్వరూపమే అండి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని చదువుకుంటాం కదండి మనం. కనుక వ్యాస మహర్షి కూడా భగవానుని వ్యక్తస్వరూపమే. అతడు దీనిని తన కుమారుడైన సుఖయోగిచే చదివించెను. సూత మహర్షి చెప్తూ ఉన్నాడు, అంటే అయ్యా వ్యాస మహర్షి సుఖయోగికి ఉపదేశం చేశాడయ్యా, వ్యాస మహర్షి కుమారుడు సుఖదేవుడు అని చెప్తూ ఉన్నాడు. వేదములలో ఇతిహాసములలో కల పరమార్థము ఇందుండును. వేదాలలో ఇతిహాసాలలో ఉన్నటువంటి పరమార్థము ఏదైతే ఉందో అది భాగవతంలో ఉందటండి. గంగానది నడుమ వైరాగ్యమున ప్రాయోపవేశము చేసి మునుజనులతో కూర్చుండి ఉన్న పరీక్షిత్తునకు సుఖయోగి దీనిని ఉపదేశించెను. అయ్యా వ్యాస మహర్షి సుఖయోగికి ఉపదేశించాడు, ఈ సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకి ఉపదేశించాడు అని సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. ఎక్కడ ఉపదేశించాడు పరీక్షిత్తు మహారాజుకి అంటే కనుక గంగా నది నడుమ పరీక్షిత్తు మహారాజుకి ఉపదేశించట. ఎలా ఉన్నాడయ్యా పరీక్షిత్తు అని అంటే కనుక వైరాగ్యమున ప్రాయోపవేశము చేసి మునిజనులతో కూర్చుండి ఉన్న పరీక్షిత్తు మహారాజుకి సుఖయోగి దీనిని ఉపదేశించెను అని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నాడండి. ఇంకా చెప్తూ ఉన్నాడు, కృష్ణుడు తన అవతారము చాలించుటతో వానితో దిగివచ్చిన ధర్మము జ్ఞానము వానితో మాయమైనవి. సమర్థుడైన వాడు తన చుట్టూనున్న వారిని తన సాన్నిధ్యముచే ప్రభావితులను చేసి సామర్థ్యము కలిగించును. తాను శరీరము చాలించగా మిగిలిన వారి సామర్థ్యములు మాయమై లోపములు మిగిలును. అట్లే కృష్ణ నిర్యాణము తరువాత మిగిలిన వారు మిగిలిపోయిరి. కలిదోషము చీకటైనది. సూర్యుడు ఎంత తీవ్రముగా దిక్కులను వెలిగించినను అతడు అస్తమించగానే మరలా చీకటి అగును. దానితో అంటే కృష్ణ నిర్యాణం తర్వాత ధర్మము జ్ఞానము మాయమైనటండి. దానితో జనులకు ఆత్మదర్శనము నష్టమైనది. అట్టి వారికి భాగవతము మరి ఒక సూర్యోదయము. బ్రహ్మర్షియగు వ్యాసుని వలన నేను దీనిని పఠించి తిని నాకు గోచరించినంత వరకు వివరించెదను అని సూతుడు పలికెను. కనుక బ్రహ్మర్షియగు వ్యాసుని వలన నేను ఈ భాగవతాన్ని పఠించానయ్యా, అది నాకు తెలిసినంత వరకు నేను వివరిస్తాను అని సూత మహర్షి చెప్తూ ఉన్నాడండి. ఈ సంప్రదాయము మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. మరలా మనకు అనేక సార్లు వస్తూ ఉంటుంది ఈ వరస. ఏమిటా వరస అంటే ఈ భాగవతమును నారాయణుడు బ్రహ్మకు ఉపదేశించాడు, బ్రహ్మ నారదునికి ఉపదేశించాడు, నారదుడు వ్యాస మహర్షికి ఉపదేశించాడు, వ్యాసుడు సుఖ మహర్షికి ఉపదేశించాడు, సుకుడు పరీక్షిత్తు మహారాజుకు ఉపదేశించాడు. అట్లాగే వ్యాస మహర్షి సూతునకు ఉపదేశించాడు, సూత మహర్షికి ఉపదేశించాడు. ఇట్లా ఈ సంప్రదాయం గుర్తుపెట్టుకోవాలండి, వరుస ఈ పరంపర గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా చెప్పాడండి, అయ్యా ఇట్లా వ్యాస మహర్షి పరీక్షిత్తు మహారాజుకి ఉపదేశించాడు, సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుకు ఉపదేశించాడు, అట్లాగే ఈ వ్యాస మహర్షి నాకు ఉపదేశించాడయ్యా అని సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నాడు. అప్పుడు శౌనకుడు పరిప్రశ్న చేస్తూ ఉన్నాడండి. శౌనకుడు సూతుడిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు శౌనకుడు ఇట్లా నేను
సుత, ఏ యుగమున ఏ తావున ఏ కారణమున ఎవరు వ్యాసుని కోరిరి? ఎవరయ్యా వ్యాసుని కోరినవారు అని అడుగుతున్నారు. దీనిని వ్యాసుడు శోధించి తెచ్చి రచించినది ఎట్లు? వ్యాసపుత్రుడైన శుకుడు దీనిని పరీక్షిత్తునకు తెలుపుటలో గల ప్రేమ ఎంతటిది? ఈ సుఖయోగి సమదర్శనుడైన మహాత్ముడు, ఏకాంతమతి. సుఖయోగి ఎట్లాంటివాడు? సమదర్శనుడైనటువంటి మహాత్ముడు, సమమైనటువంటి దర్శనం చేయగలిగినటువంటి వాడండి. ఏదో ఎక్కువ తక్కువగానో పార్షాలిటీనో లేకపోతే ఒక యాంగిల్లో చూడటమో అట్లా కాదు. సమదర్శనుడైనటువంటి వాడు మహాత్ముడు. పైగా ఏకాంతమతి అంటే ఏంటి? మాస్టర్ చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఇస్తూ ఉన్నారు. మామూలుగా ఇందులో పదాలు వాడతారండి భాగవతంలో, కానీ మాస్టారు దాన్ని వివరణను ఇస్తూ ఉన్నారు, దాన్ని చాలా స్పష్టపరుస్తూ ఉన్నారు, దాని లోపల అర్థం ఏంటో చెప్తూ ఉన్నారు మనకి. ఏకాంతమతి సుఖయోగి అంటే ఏంటి? ఒంటరిగా నుండుటకు ఇష్టపడువాడు. ఇది సామాన్యార్థం అండి, ఒంటరిగా ఉండుటకు ఇష్టపడువాడు. కానీ ఇది ఒక సంకేత పదము అంటూ ఉన్నారు మాస్టర్. ఇది ఒక సంకేత పదమయ్యా, ఇది ఒక మానవాతీత స్థితిని తెలుపును. దీనిని అవలంబించిన వారిని ఏకాంత ధర్మము వారు పరమైకాంతులు అందరు. ఈ పద్ధతిని అవలంబించిన వాళ్ళని ఏకాంత ధర్మము వారు లేదా పరమైకాంతులు అంటారటండి. గీతలో దీనిని అనన్యస్థితి అనేది, భగవంతుడు తప్ప మరొకటి లేని స్థితిని అనుభవించుచు అందరినీ భగవంతుడుగా దర్శించుటకు ఇష్టపడుటయే ఇంది ఒంటరితనం అనబడును. ఏకాంతమతి అంటే ఒంటరిగా ఉండుటకు ఇష్టపడువాడు అంటే అర్థం ఏంటంటేట భగవంతుడు తప్ప మరొకటి లేని స్థితి అండి. భగవంతుడే వాళ్ళకి ఎక్కడ చూడు, ఎవరిని చూడు భగవంతుడే. కనుక అందరినీ భగవంతుడుగా దర్శించుటకు ఇష్టపడుట, ఇది ఒంటరితనం అనబడుతుంది. ఇంకా వేరే వాళ్ళు కనిపించరు, ఒక్కళ్ళే కనిపిస్తారు. ఇది ఒంటరితనం అనబడుతుందట. అనన్య చింతతో నన్నెవడుపాసించునో వాని యోగక్షేమములు నేను వహింతును అనియు, అనన్యమైన భక్తికే నా విశ్వరూపము దర్శనమిచ్చును. అది లేనప్పుడు వేద యజ్ఞార్థ కర్మములు సత్కర్మలు ఉగ్రతపస్సులు పనిచేయవు అనియు గీతలో శ్రీకృష్ణుడు చెప్పాను. మనకు తెలుసు, గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కొన్ని సందర్భాల్లో, అనన్య భక్తికే నా విశ్వరూపము దర్శనమిచ్చును అన్నాడు. అట్లాగే అనన్య చింతతో నన్ను ఎవరు ఉపాసిస్తారో వారి యోగక్షేమాలు నేను చూస్తానయ్యా అన్నాడు. అంటే వాడి సేఫ్, వాడి యోగము క్షేమము, వాడి భద్రత, వాడి బాగోగులన్నీ నేను చూసుకుంటానని అన్నారు. అట్లా తెలుసు మనకి. ఈ సుఖయోగి మాయను నిద్ర నుండి మేల్కొనినవాడు. అతడు ఇంతవాడని ఎవరికీ తెలియదు. మూఢిని వలె సామాన్యముగా తిరుగుచుండును. మూఢునకును జ్ఞానికి గల భేదము వానికి లేదు. అదండి అక్కడ. సుఖయోగి ఇంత గొప్పవాడని ఎవరికి తెలియట, ఇంతటి వాడని మహానుభావుడని తెలియదుట. చూడటానికి ఎట్లా ఉంటాట? మూఢుని వలె ఉంటాట, సామాన్యంగా తిరుగుతూ ఉంటాట. మూఢుని వలె ఉంటాడంటే అర్థం ఏంటో మాస్టర్ చెబుతూ ఉన్నారు. మూఢునికి జ్ఞానికి భేదము అతనికి తెలియదుటండి. అంటే వీడు గొప్పవాడు, వీడు తక్కువవాడు, వీడు బాగా డబ్బున్నవాడు, వీడు పేదవాడు, ఇట్లాంటి భేదాలేవో ఆయనకి తెలియవు అని అర్థం అక్కడ. ఒక మారు గోచి కూడా ధరింపక అతడు నడిచిపోవచ్చుండెనట. ఒకసారి గోచి కూడా లేకుండా దిగంబరంగా నడిచిపోతూ ఉన్నట్టండి. మార్గమున ఒక కోనేటిలో దేవకన్యలు జలక్రీడలు ఆచరించుచుండిరి. ఆ వెళ్ళే దోవలోటండి దేవకన్యలు ఒక కోనేటిలో జలక్రీడలు సలుపుతూ ఉన్నారట. అయితే వాళ్ళందరూ ఈ సుఖయోగిని చూశారు. అంటే ఆయన ఒంటిపై ఏ వస్త్రములు లేకుండా అట్లా నడిచిపోయేటువంటి ఆ సుఖయోగిని ఈ దేవకన్యలు చూశారటండి. అతన్ని చూసి వాళ్ళు సిగ్గుపడలేదుటండి. పైగా చీరలు జలక్రీడలు ఆడుతూ ఉన్నారు కదండి, వాళ్ళు కూడా సగం వస్త్రాలుగా వివస్త్రాలుగా ఉన్నారు. అతన్ని చూసి, ఈ సుఖయోగిని చూసి వాళ్ళు సిగ్గుపడను లేదుట, చీరలు కప్పుకోలేట. అయ్యో ఎవరో పురుషుడు వస్తున్నాడు, మనమేమో ఇట్లా ఉన్నాము, అందువల్ల గబగబా చీరలు కప్పుకుందాము అని అనుకుంటారు కదండి. కానీ అట్లా అనుకోలేటండి, చీరలు కూడా కప్పుకోలేట. నమస్కారం చేసుకున్నారట సుఖయోగికి. వాని వెనక
ఆ సుఖయోగి అట్లా వస్తూ వెళ్ళిపోయాడు. తర్వాత వారి వెనక వేదవ్యాస మహర్షి కేకలు పెట్టుచూ వచ్చుతున్నట్ట. కుమారా కుమారా అని వేదవ్యాస మహర్షి ఆ సుఖయోగి వెనకాల వస్తూ ఉన్నాడు. ఆ సుఖయోగి వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుడు కనిపించేసరికి వ్యాసుడిని చూసి మటుకు సిగ్గుపడి ఈ దేవకన్యలు వస్త్రాలను కప్పుకున్నారటండి. సిగ్గుపడి గబగబా ఆ వస్త్రాలను కప్పుకున్నారట. తన కొడుకు కుర్ర వయసు వాడై నగ్నముగా తిరుగుచున్నను లెక్క చేయని దేవకన్యలు తాను వృద్ధుడై వస్త్రములు ధరించి వచ్చుచున్నప్పుడు త్రుళ్ళిపడుట చూచి కారణమేమని వ్యాసుడు ప్రశ్నించెను. అప్పుడు వాళ్ళు ఇట్లా సమాధానం చెప్పారట. నీ పుత్రునకు స్త్రీలు పురుషులు అను భేదము లేదు, అతని మనస్సునకు వికల్పములు లేవు, అతనికి నీకును భేదమున్నది. అయ్యా, మీ కుమారుడు సుఖయోగి మహానుభావుడు, అతనికి ఇదిగో వీళ్ళు స్త్రీలు, ఇదిగో వీళ్ళు పురుషులు, ఈ భేదం లేదయ్యా. ఎందుకు లేదు? ఆత్మకి లింగభేదం లేదుగా. కనుక ఎవరిని చూసినా భగవంతుడే కనిపించేటువంటి అతనికి వీళ్ళు స్త్రీలు, వీళ్ళు బలానా లింగము కలవాళ్ళు, వీళ్ళు బలానా జెండర్ కలవాళ్ళు అనేటువంటి తేడా ఏముండదు అతనికి. అతని మనస్సునకు వికల్పములు లేవు. స్త్రీలు వివస్త్రలుగా చూసినా అతని మనస్సు బ్రహ్మమునందే ఉంటుంది. కానీ అయ్యో వీళ్ళు అదిగో స్త్రీలు, అదిగో నాకు ఇలా కనిపిస్తున్నారు అనేటువంటి వికల్పం అనేటువంటిది అతనికి కలగదు. అంతటి సుఖమహర్షి కాబట్టి మాకు అట్లా బట్టలు కట్టుకోవాలని అనిపించలేదయ్యా అని చెప్తూ ఉన్నారు. అయితే సుఖమహర్షి మీకు భేదం ఉందయ్యా అని అన్నారట వాళ్ళు. అట్టి సుఖయోగి కురురాజ్యమునందు ఎట్లు ప్రవేశించెను. హస్తినాపురవాసులు నాగరిక జనులు కదా. అంటే ఈ సౌనకాది మునులు సూత మహర్షిని అడుగుతూ ఉన్నారండి. అయ్యా, ఈ పరీక్షిత్తు మహారాజుకి గారికి సుఖయోగి భాగవతం చెప్పాడు అని అంటున్నావు, ఏవయ్యా ఆ సుఖయోగి ఏంటి, ఆ పరీక్షిత్తు మహారాజు ఏంటి, ఆ కథ చెప్పవయ్యా మాకు. అయ్యో, పరీక్షిత్తు మహారాజుకి ఆయన సుఖయోగి భాగవతాన్ని ఉపదేశించాడంటే అది ఎట్లా జరిగింది, అవన్నీ చెప్పవయ్యా అని అడుగుతూ ఉన్నారు. అట్టి సుఖయోగి కురురాజ్యమునందు ఎట్లు ప్రవేశించెను. హస్తినాపురవాసులు నాగరిక జనులు కదా. అతని మహత్వమును ఎట్లు గుర్తించిరి. మోగవాని వలె, వెర్రివాని వలె, తెలివిలేని వాని వలె నడిచిపోవచ్చున్న మహాయోగికి పరీక్షిత్తుతో సంవాదము ఎట్లు సంభవించెను. చాలా కాలము వివరింపవలసి ఉన్న భాగవతమును ఉపదేశించుట ఎట్లు సాధ్యమైనది. గోవు పాలు పితికినంత కాలమును మించి గృహస్థుల ఇండ్లలో సుఖయోగి ఉండడని చెప్పుదురు. గోవు నుంచి పాలు పితుకుతాం కదండి, ఆ పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకాలానికి మించి గృహస్థుల ఇళ్లలో సుఖయోగి ఉండటండి. అంటే కొద్దిసేపు తప్పితే ఆయన ఉండడు. అల్పకాలముననే అతడు నడిచిన స్థలములు మహీతీర్థములగునని చెప్పుదురు. అంతటి మహానుభావుడండి సుఖయోగి. నిత్యము బ్రహ్మమునందు రమించేటువంటి వాడు. అంతటా భగవంతుడే, ఆయనకి ఏమీ అక్కర్లేదు. అల్పకాలముననే అతడు నడిచిన స్థలములు మహీతీర్థములగుదని చెప్పుదురు. తీర్థము అంటే తరింపజేయు స్థలము అని అర్థం అండి. తీర్థము అన్న పదమునకు అర్థం ఏంటంటే తరింపజేయు స్థలము అన్నటువంటిది. అందువల్లే ఆ పేరు వచ్చింది తీర్థము అని. ఆయన కొద్ది కాలం అటండి ఏదైనా ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశము మహా గొప్ప తీర్థం అవుతుందటండి. భాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్తు జన్మకర్మములు ఎట్టివి, ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు సౌనకాది మహామునులు. అతడు పాండవ వంశము యొక్క బలము గౌరవము వర్ధిల్ల చేసినవాడు. శత్రురాజులు కూడా వాని చరణ కమలములను కొలిచి కానుకలిచ్చిరి. మహాసైన్యమును చీల్చి చెండాడిన అభిమన్యుని పుత్రుడు. పరీక్షిత్తు మహారాజు గురించండి. భీష్మాదులందరినీ ఒక్కడే జయించి విరాటుని గోవులను విడిపించిన అర్జునుని మనువడు. సామాన్యుడా? అభిమన్యుడు కుమారుడు, అర్జునుని మనవడు. అట్టి పరీక్షిత్తు రాజ్యమును విడిచి ప్రాయోపవిష్టుడగుట ధర్మమా? ఏమయ్యా, పరీక్షిత్తు మహారాజు రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రాయోపవిష్టుడవుతూ ఉన్నాడు అని అన్నావు. ఆ సమయంలో సుఖమహర్షి వచ్చి భాగవతం చెప్పాడన్నావు. మరి అంతటి గొప్పవాడు ప్రాయోపవిష్టుడవటం చేయంటి, అది ధర్మమా అని అడుగుతూ ఉన్నారు. ఉత్తములైన మానవులు తమ కోసము దేనిని కోరరు. నవ్వులకైనా ఇతరుల సంపదలు కోరరు.
ఇతరుల క్షేమమును, సంపదను, సుఖమును, గొప్పదనమును రక్షింపగోరుదురు. ఇతరులను రక్షించు సాధనములలో శరీరమును మించినదేదియునూ లేదు. దానిపై విరక్తి పరీక్షిత్తునకు ఏల కలిగెను. నీవన్నిటి ఆంతర్యమును ఎరుగుదువు కనుక దీనిని మాకు సహరస్యముగా తెలియచేయుము. అయ్యా, నీకు తెలియందే ఉంది సూత మహర్షి, మొత్తం తెలుసు నీకు. పురాణ సారమంతా తెలిసినటువంటి వాడివి, వేదముల సారమంతా తెలిసినటువంటి వాడివి, ఇతిహాసముల సారమంతా తెలిసినటువంటి వాడివి, మహా గొప్ప గ్రంథమైనటువంటి భాగవత సారం తెలిసినటువంటి వాడివి కనుక మాకు చెప్పవయ్యా అని అడుగుతూ ఉన్నారు సౌనకాది మహామునులు సూత మహర్షిని. సూత మహర్షి సౌనకాది మహామునులకు చెబుతూ ఉన్నారండి. మాస్టారు భాగవతము యొక్క ఆవశ్యకత అనేటువంటి శీర్షికనుంచారు దీనికి. ఇట్లు ప్రశ్నించిన సౌనకాది మునులకు సూతుడు ఇట్లనెను. 3వ యుగమైన ద్వాపర యుగము పూర్తియగు సమయమున వేదవ్యాసుడు జన్మించెను. ఇతడు సత్యవతి గర్భమున పరాశర మహర్షి పుత్రుడై పుట్టెను. ఉపరిచర వసువు వీర్యమున హరి యొక్క కళతో దిగివచ్చెను. హరికళయందు పుట్టుట అనగా దేవుని అవతారమైన జన్మమని అర్థము. సత్వగుణముల మరచి మోక్ష విద్య ప్రసాదించు ధర్మమును ఉద్ధరించి సంస్థాపనము చేయుటకు దిగివచ్చిన వారు అవతారములు. అట్టి వారిలో వ్యాసుడొకడు. మనం చెప్పుకున్నాం ఏకవింశతి అవతారములు అంటే 21 అవతారాలు ఉన్నాయి భగవంతుడి అవతారాలు, అందులో వ్యాసుడు కూడా ఒకడు అని చెప్పుకున్నాం. ఇక్కడ అదే చెప్తూ ఉన్నారు, హరి యొక్క కళతో దిగి వచ్చెను అని చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క అవతారము ఒక్కొక్క కార్యక్రమమును స్థాపించును. వ్యాసుడు వేదమును వివరించి పురాణ రూపమున వేద దర్శనమును చేయించుటకు అవతరించెను. ఇతని జన్మ వృత్తాంతము మహాభారతమున ఉన్నది. ఉపరిచర వసువు అను ప్రభువు మానవాతీత వైభవము కలవాడు. దైవ ఘటన వలన అతని వీర్యము ఒక చేప మృంగి గర్భమును ధరించినది. అందు సత్యవతి అను ఒక కన్య పుట్టెను. ఉపరిచర వసువు అంటే మానవాతీతమైనటువంటి వైభవం కలవాటండి ప్రభువు. దైవ ఘటన వలన అతని వీర్యం ఒక చేప మింగటము, ఆ చేప గర్భాన్ని ధరించటం, అందు సత్యవతి అనేటువంటి ఒక కన్య పుట్టటము. ఈ కథ మహాభారతంలో ఉన్నది. ఆమె కన్యగా ఉన్నప్పుడే పరాశర మహర్షి ఒక నావపై సత్యోగర్భమున వేదవ్యాసుని జననము కలిగించెను. ఈ పురాణములందలి కథలలో కొన్ని భూమిపై జరిగినవి, కొన్ని ఇతర లోకములలో జరిగినవి ఉండును. అన్నీ భూమిపై జరిగినవి కాదండి, ఇవి ఇతర లోకాల్లో జరిగినవి కూడా ఉన్నాయట. ఇవి సృష్టిలో మరల జరుగుచుండును. ఈ కథలే మరలా జరుగుతుంటాయటండి. వీనిని దివ్య కథలు అందురు. ఇవి మామూలు కథలు కాదటండి, దివ్య కథలట. కొన్ని రహస్యములను వివరించుటకు పెద్దలు ఈ కథలను ఇతిహాసములుగా చెప్పుచుందురు. అట్టి వానిలో వ్యాసుని జన్మ వృత్తాంతము ఒకటి. ఈ కథలండి మనకేదో విచిత్రంగా అనిపిస్తాయి, కొన్ని ఏదో ఏంటా ఇట్లా ఫూలిష్గా ఉంది అని కూడా అనిపిస్తాయండి. ఎందుకు ఈ కథలు చెప్తూ ఉన్నారు ఇట్లాంటి కథలు అంటే గనక కొన్ని రహస్యములను వివరించుటకు పెద్దలు ఈ కథలను ఇతిహాసములుగా చెప్పుచుందురు అని అంటూ ఉన్నారు మాస్టర్. కొన్ని రహస్యాల్ని వివరించటానికటండి, ఆ కథల ద్వారా మనకు ఒక మెసేజ్ని ఇవ్వటానికి, మనకు ఒక సందేశాన్ని ఇవ్వటానికి. అంతేకాదండి, మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక విషయం ఏదో అందులోపల దాగి ఉంటుంది. ఆ కథ లోపల ఆ కథని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కొన్ని రహస్యములను వివరించుటకు అని అంటూ ఉన్నారు మాస్టర్. దేహము ధరించు వారెల్లరూ ప్రారంభమున సంసార జీవులుగా ఉందురు. మనస్సు ఇంద్రియములు అను వానియందు జీవించుచు బాహ్య ప్రపంచ సంసర్గముచే కష్టసుఖములు అనుభవించుచుందురు. తత్వసాధన వలన వీనిని దాటి బుద్ధియందు ప్రవేశించి బుద్ధియోగమందు నేర్పరితనముచే దేహేంద్రియ మనస్సులపైన స్వామిత్వము కలిగి అతీతులై ఆనంద స్థితిని పొందుదురు. సంసార జీవులు ఉంటారు కదండి, కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి బుద్ధియోగమందు నేర్పరితనం రావాలి. ఎంతసేపటికి మనస్సు ఇంద్రియాలైనా వాళ్ళ మాట వింటవైనా వాటి మాట వింటవైనా బుద్ధి మాట వినాలి. బుద్ధి అయితే కరెక్ట్గా విచక్షణ చెప్తూ ఉందండి, అయ్యా ఇది రైటు ఇది తప్పు, ఆ పైన నీ ఇష్టం అని బుద్ధి కరెక్ట్గా కరాఖండిగా చెప్తూ ఉంది. ఈ బుద్ధియోగమందు నేర్పరితనం ఎట్లా వస్తుంది అంటే తత్వ సాధన వలన అని అంటూ ఉన్నారు. ఆ తత్వ సాధన వలన బుద్ధియోగమందు నేర్పరితనం వచ్చి
దేహము, ఇంద్రియములు, మనస్సు పైన స్వామిత్వము కలుగుతుంది. స్వామిత్వం అంటే అధికారము, అథారిటీ అన్నమాట. స్వామిత్వము కలిగి అతీతులై ఆనంద స్థితిని పొందుతారు. అవతారముల జన్మలు ఇట్లు జరుగవు. ఇవి మామూలు సంసార జీవుల విషయం అండి. అయితే అవతారముల జన్మలు ఇట్లా జరగవు. ఆనంద స్వరూపమైన దైవమే బుద్ధిగా దిగివచ్చి మనస్సును, ఇంద్రియములను, దేహమును స్వీకరించి వానిని తన అధీనమున నిలిపి ధర్మ సంస్థాపనమును లీలకై వాడుకొని విడిచిపెట్టును. దైవమే బుద్ధిగా దిగివస్తాటండి. దిగివచ్చి మనస్సు, ఇంద్రియాల్ని, శరీరాన్ని స్వీకరిస్తాట. వానిని తన అధీనంలో నిలుపుతాట. ధర్మ సంస్థాపన లీలకై వాటిల్ని వాడుకుంటాట. వేటిల్ని వాడుకుంటాడు? ఈ శరీరాన్ని వాడుకుంటాడు, ఈ మనస్సుని వాడుకుంటాడు, ఈ ఇంద్రియాల్ని వాడుకుంటాడు. దేనికోసం వాడుకుంటాడు? ధర్మ సంస్థాపన లీలకై వాడుకుంటాటండి. అట్టి జన్మమునకై కావలసిన తల్లిదండ్రులను, అనుయాయి వర్గమును కూడా సందర్భపరుచుకొని దిగివచ్చును అని అంటూ ఉన్నారు. అంటే అట్లా జన్మించడానికి కావలసిన తల్లిదండ్రులు ఎవరు, చుట్టూ ఉన్న అనుయాయి వర్గం ఎవరు, సందర్భం ఏమిటి, ఇవన్నీ చూసుకొని ప్లాన్ చేసుకొని దిగి వస్తాటండి. సందర్భపరచుకొని దిగివచ్చును అని అంటూ ఉన్నారు. ఇది అవరోహణ క్రమమును జరుగును. అవతారమును పదమునకు దిగివచ్చుట అని అర్థం. అసలు అవతారము అంటేనే దిగివచ్చుట అనండి అర్థం. ఒక్కొక్కప్పుడు సాధకులైన జీవుల బుద్ధిలోనికి కూడా భగవంతుడు తాత్కాలికముగా అవతరణ చేయుచుండును. సాధకులైనటువంటి జీవులుంటారు కదండి, వాళ్ళ బుద్ధిలోకి కూడా టెంపరీగా, తాత్కాలికంగా అవతరణ చేస్తూ ఉంటాట భగవంతుడు. వారిని అంశ అవతారములనియు, హరి యొక్క కళలు కలవారనియు చెప్పుదురు. శ్రీకృష్ణుడు దిగి వచ్చిన అవతారము వ్యాసుడు, శ్రీకృష్ణుడు దిగి వచ్చిన అవతారము వ్యాసుడు హరికళలయందు జన్మించినవాడు అనని మనకి తెలియచేస్తూ ఉన్నారండి. అంటే ఇది భాగవతం యొక్క ఆవశ్యకత. ఆ తర్వాత వ్యాసుని జన్మ రహస్యము అనేటువంటి అంశంలోకి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి మాస్టారు. ఆ అంశము మనము రేపు చెప్పుకుందామండి అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవ.